Hi everyone, good afternoon one and all. This is Basha, assistant professor in mechanical engineering. Today we will discussing the topic is area of throat and exit for maximum process and problems. This is a unit 4. Unit 4 name is steam nozzles thermal engineering 2 subject. First of all, area of throat and exit for maximum discharge means there is a entry and this is the exit. In this entry there are కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్లో మనం చూసుకున్నట్లయితే కన్వర్జెంట్ అంటే ఏంటంటే దాని నుంచి పాస్ అయ్యే ఎంట్రీ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఎక్కువగా ఉంటుంది. కానీ కన్వర్జెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ దాని నుంచి ఎంట్రీ ఎలా ఉంటుందంటే దాని యొక్క ఎంట్రన్స్ అనేది ఆ స్టీమ్ నుంచి ఆ నాజిల్ నుంచి వాటర్ ఫ్లో ఎలా ఉంటుందంటే తక్కువ ఉంటుంది. కానీ మనకి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఆ వాల్వ్ ఎంత ఓపెన్ అవుతుందంటే సమ్ ఎక్కువ అనేది మనకి ఓపెన్ అవుతుంది. అలానే డైవర్జెంట్లో ఏమవుతుంది, ఇక్కడ స్మాల్ ఉంటుంది, ఎంట్రీ వాటికి స్మాల్ ఉంటుంది, కానీ ఇక్కడ ఓపెన్ ఎగ్జిట్ మటుకు ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కన్వర్జెంట్లోనేమో ఎంట్రీ ఏమో ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జిట్ ఏమో తక్కువగా ఉంటుంది. అదే కానీ డైవర్జెంట్లో వచ్చేసి ఎంట్రీ మాత్రం కొంచెం ఉంటుంది, ఎగ్జిట్ మాత్రం ఎక్కువ వాల్వ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. దాన్ని ఏమన్నా కన్వర్జెంట్ డైవర్జెంట్ నాజిల్స్ అని అంటున్నాం. అలానే the design of converging and diverging nozzles involves in calculation of the area required at throat and exit for the maximum discharge. అంటే ఎంతవరకు డిశ్చార్జ్ అనేది మనకి మెయింటైన్ అవుతుంది అనేది ఈ కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ నాజిల్స్లో చూస్తున్నాం. అసలు కన్వర్జెంట్ నాజిల్ అంటే ఫస్ట్ ఈ వాల్వ్ అనేది ఎంట్రీ అనే వాల్వ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఎగ్జిట్ ఎంత ఉంటుంది, స్మాల్ అనేది మనకి దాని యొక్క వాటర్ లెవెల్ ఎంత, దాని యొక్క వాటర్ నాజిల్ అనేది ఎంత మనకు ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. ఆ నాజిల్ అనేది స్మాల్ టైప్ ఆఫ్ నాజిల్స్ అనేవి ఉంటాయి. అలానే ఇక్కడ డైవర్జెంట్లో వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ వాటికి స్మాల్ ఉంటుంది, కానీ ఎగ్జిట్ మాత్రం ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క వాటర్ యొక్క ఫ్లో అంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం చెప్తున్నాం. ఇంకో చూడండి, ఇక్కడ ఈ 1 to 2 వచ్చేసేమో డైవర్జింగ్ సెక్షన్ అండ్ 2 to 3 వచ్చేసి converting section. This is the entrance, this is the exit. For area of throat, we are calculating that the throat area following steps are required. Calculate throat pressure P2 for maximum discharge means మనము ఏమని రాసుకుంటామంటే వేర్ చూడండి, ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే క్యాలిక్యులేట్ ద థ్రోట్ ప్రెజర్ P2 ఫర్ మ్యాక్సిమం డిశ్చార్జ్ అంటే ఏం రాస్తామంటే వేర్ P2 by P1 ఈక్వల్స్ టు 2/n+1 హోల్ పవర్ n/n-1 అనేది మనకి థ్రోట్ ప్రెజర్ P2కి ఫార్ములా. ఇక్కడ ఏముంటుందంటే ఇప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఇక్కడ P1 P2 అయితే ఒక నెగ్లెక్ట్ చేస్తాడు, ప్రెజర్స్ అనేది ఇస్తాడు, ఒక ప్రెజర్ మాత్రమే ఇస్తాడు, ఇంకో ప్రెజర్ అనేది మనం డిఫైన్ చేయాలి. నెక్స్ట్ n అనే వాల్యూ ఇస్తాడు మనకి. ఇప్పుడు అప్పుడు ఏం చేయొచ్చు, n అనే వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏదో P1 కానీ ఏదో అది P2 కానీ ఏదో ఒక వాల్యూ మాత్రమే ఇస్తాడు, అప్పుడు ఒక వాల్యూ ఇస్తే ఒక వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ ద కండిషన్ ఆఫ్ స్ట్రీమ్ ఎట్ థ్రోట్ బై యూజింగ్ ద రిలేషన్. దాని యొక్క కండిషన్ ఏ స్ట్రీమ్కి దానికి ఎలా ఉంటుందంటే దాని యొక్క కండిషన్ దాని కండిషన్ ఆఫ్ థ్రోట్ అనేది ఎలా ఉంటుందంటే దీనికి ఈ ప్రెజర్కి రిలేషన్లో ఉంటుందని చెప్తున్నాం. ద entropy at 1 equals to entropy at 2. Entropy 1 equals to entropy at 2. At velocity of throat from the equation. మనం ఈ స్టీమ్ నాజిల్స్ టర్బైన్స్లో మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. మనం వెలాసిటీ విని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏ ఫార్ములా రాస్తున్నామంటే చూడండి, where V2 equals to 44.72 square root of H1 minus H2 into K అనేది మనం
రాస్తున్నాం. అదే కదా వెలాసిటీ ఆఫ్ ద థ్రోట్ ఫ్రమ్ ద ఈక్వేషన్ v2 ఈక్వల్స్ టు 44.72 స్క్వేర్ రూట్ ఆఫ్ h1 మైనస్ h2 ఇంటూ k, where h1 and h2 is the initial pressures and final pressures. In most cases the friction is neglected in the diverging section. This is the k will be converted, k is the friction. The most cases the friction is neglected in diverging section. Therefore the value of the fraction factor, the value of the fraction factor where k equals to 1, the value of the fraction factor k equals to is represented as a 1. And next third equation, in this equation to find out the mass, m equals to formula a2 into v2 by ex2 into vg2. The equation of the continuously, this is the mass will be find out that where m equals to formula is a2 into v2 by x2 into vg2. From the known the values m and v2 and x2 and vg2, the area of the a2 may be calculated. The area of the m is a mass, a is a area, and x2 is the dryness fraction, vg2 is represented as the ప్రెజర్స్. అంటే మనకు ఇనిషియల్ ప్రెజర్ కానీ ఫైనల్ ప్రెజర్స్ కానీ మనకి ప్రాబ్లంలో ఇస్తారు. ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు టు ఫైండ్ అవుట్ ద విఎఫ్ అండ్ విజీ వాల్యూ అండ్ విఎఫ్జీ వాల్యూ టు క్యాలిక్యులేటెడ్. ఇక్కడ చూసుకున్నట్లయితే విజీ2 అంటే మనకి ఏదైతే ప్రెజర్ అనేది ఇచ్చారో అక్కడ మనం విజీ2 అనే వాల్యూ అనేది ఫైండ్ అవుట్. ఎక్కడ నుంచి అంటే బై యూజింగ్ స్టెయిన్ టేబుల్ బుక్ నుంచి ఈ విజీ2 వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. Next, exit area is represented as the calculation of exit area above the steps is required. This three మనం లాస్ట్ చెప్పుకున్నాం కదా, ఈ 3 స్టెప్స్ అనేవి మనం ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి కనుక్కుంటాం. Find the x3 at exit pressure. Calculating the enthalpy drop from the entry exit. And calculating velocity of exit where v3 is represented as the formula is v3 equals to k into h1 minus h2. K into h1 minus h2. The continuously equation m equals to a2 into v2 by x2 into vg2. m equals to a2 into v2 by x2 into vg2. These are all the exit area. To find out the exit area in this HS diagram, to calculate the P1 P2 pressures is given there in these problems, and to find out the H1 H2 H3 values and dryness fraction, we also find out the dryness fraction x2 and x3 will be find out the problems. This is a saturated lines. These are all these 3 lines are the saturated lines. This is H. In this H will be represented as enthalpy. His S means entropy. S will be represented as the entropy. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏ కన్వర్జెంట్ నాజిల్ రిక్వైర్స్ 10 kg of stream at 40 bar and 260 degrees centigrade and discharge it at 14 bar. Determine the throat diameter, neglected fraction and initial velocity of the stream. Assume Cp equals to 2.1 kilojoule per kg Kelvin for సూపర్ హీటెడ్ స్ట్రీమ్. ఏమన్నారు ఒకసారి మళ్ళీ ప్రాబ్లం అనేది చూద్దాం. ఏ కన్వర్జెంట్ నాజిల్ రిక్వైర్స్ 10 kg per second. స్ట్రీమ్ at 40 bar అంటే 10 kg m ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు 10 kg per second అని ఇచ్చారు. ఆ స్ట్రీమ్ ప్రెజర్ P ఈక్వల్స్ టు 40 bar అని ఇచ్చారు. TZ ఈక్వల్స్ టు 260 degrees అని ఇచ్చారు. డిశ్చార్జ్ at the
14 bar, where P2 has represented as ఎంత 14 bar. Determine the throat diameter where neglected the fraction, where K will be neglected in this problem. అదే కదా మన ఇచ్చింది, అదే కదా, ద థ్రోట్ డయామీటర్ నెగ్లెక్ట్ ఫ్రాక్షన్ అండ్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద స్టీమ్. అండ్ ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉందనేది మనం వి అనేది రిప్రజెంట్ చేయమంటున్నారు. అజ్యూమ్ ఏమంటే చేయము, సిపి ఈక్వల్స్ టు 2.1 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్ అని రిప్రజెంట్ చేసుకుంటున్నారు. సిపి వాల్యూ ఎంత 2.1 కిలోజౌల్ పర్ కేజీ ఫర్ సూపర్ హీటెడ్ స్ట్రీమ్ అని అంటున్నారు. ఇదిగా ఇచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు ఏమేమి కొనుక్కోవాలి మనం, వి అనేది కొనుక్కోవాలి. వికి ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ వి ఈక్వల్స్ టు 44.43 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ H1 మైనస్ H2 అనేది కనుక్కోవాలి. ఎందుకు ఇంటూ కే కూడా ఉంది ఇక్కడ. కే అన్నారు నెగ్లెక్టెడ్ ఫ్రమ్ ద ఫ్రాక్షన్ అన్నారు కదా, వేరే కే విల్ బి నెగ్లెక్ట్ చేయమని వాళ్ళ మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. కే అనేది మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఫార్ములా వి వచ్చేసి, వికి ఫార్ములా ఏంటి 44.43 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ H1 మైనస్ H2. ఇప్పుడు H1 అండ్ H2 అనేది కనుక్కోవాలి కదా. ఈ H1 అండ్ H2 ఎలాగ ఫార్ములాస్ ఏంటి, H1 ఈక్వల్స్ టు HF ప్లస్ X2 X1 ఇంటూ HFG2. H1కి ఫార్ములా అదే కదా. అదే H2కు ఫార్ములా ఏంటి, HFG2 ప్లస్ X2 X3 ఇంటూ HFG2 అదే కదా. మనకి ఫార్ములా సార్ చూద్దాం. ఇప్పుడు మనకి ఫ్లో రేట్ ఎంఈ కాస్ట్ అదేగా మన ఇచ్చింది, ఎంఈ కాస్ట్ 10 kgs ఇచ్చారని చెప్తాం. kgs. నెక్స్ట్ ఇనిషియల్ ప్రెజర్ ఎంత ఇచ్చారు, ఇనిషియల్ ప్రెజర్ P1 ఈక్వల్స్ ఎంత ఇచ్చారు మనకి, P1 ఈక్వల్స్ టు 40 బార్ ఇచ్చారు. P1 ఈక్వల్స్ ఎంత ఇచ్చారు 40 బార్. అలానే ఎగ్జిట్ ప్రెజర్ P2 ఈక్వల్స్ ఎంత ఇచ్చారు, P1 వచ్చేసి 40 బార్ ఇచ్చారు, అదే P2 వచ్చేసి 14 బార్ అని ఇచ్చారు. అంతే కదా, ఇచ్చింది 14 బార్ అని ఇచ్చారు. చూడండి ఇప్పుడు కానీ మనం చూసుకున్నట్లయితే ప్రెజర్ P1 మనం కనుక్కోవాల్సిన ఈ మొత్తం ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి ప్రెజర్స్ ఏమి ఇచ్చారు, P1 అండ్ P2 ఇచ్చారు. P1 వచ్చేసి 40 ఇచ్చారు, P2 వచ్చేసి 10 ఇచ్చారు. P1 ఈక్వల్స్ టు 40 అంటే టీజీ వాల్యూ ఎంత 250.3 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బై యూజింగ్ స్టీమ్ టేబుల్ బుక్. ఇది చూడండి, ఈ వాల్యూస్ అన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే, చూడండి ఈ వాల్యూస్ అన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే స్టీమ్ టేబుల్ బుక్ నుంచి ఈ వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చారు, ప్రెజర్ P1 ఈక్వల్స్ టు 40 ఇచ్చారా లేదా. 40 దగ్గర మన స్టీమ్ టేబుల్ బుక్ దగ్గరికి వెళ్ళి మనం P ఈక్వల్స్ ఎంత ఇచ్చారు, P1 అంటే ఇనిషియల్ ప్రెజర్ P1 అని రిప్రజెంట్ చేస్తున్నామా. ఇనిషియల్ ప్రెజర్ P1 ఈక్వల్స్ టు 40 అని రిప్రజెంట్ చేసాం కదా. 40 బార్ దగ్గర టీజీ వాల్యూ ఎంత, విజీ వాల్యూ ఎంత, విఎఫ్ వాల్యూ ఎంత, హెచ్ఎఫ్జి వాల్యూ ఎంత, హెచ్జి వాల్యూ ఎంత, ఎస్ఎఫ్ వాల్యూ ఎంత, ఎస్జి వాల్యూస్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూసుకున్నట్లయితే P ఈక్వల్స్ టు 40 బార్ అని, టీజీ వాల్యూ వచ్చేసి 40 బార్ దగ్గర ఎంత అంటే 250.3 డిగ్రీ సెంటిగ్రేడ్. మనకి ఇక్కడ డాష్ ఎందుకు పెట్టా అంటే మనకి ప్రాబ్లంలో ఏదైతే వాల్యూస్ కావాలో ఆ వాల్యూస్ బట్టి రాసుకున్నా, మిగతా అనేది నేను ఇలా ఇండికేట్ చేశాను. నాకు హెచ్జి వాల్యూ కావాలి కాబట్టి ప్రెజర్ P1 ఈక్వల్స్ టు 40 బార్ దగ్గర హెచ్జి వాల్యూ ఎంత 2806.3. అలానే ఎస్జి వాల్యూ ఎంత 6.069. ఎస్జి వాల్యూ ఎంత 6.069. అలానే ప్రెజర్ P2 ఈక్వల్స్ టు 10 బార్. ప్రెజర్ P2 ఈక్వల్స్ టు 10 బార్, వేర్ టీజీ వాల్యూ ఎంత 190.1. టీజీ వాల్యూ వచ్చేసి ఎంత 190.1. వేర్ విజీ వాల్యూ ఎంత, విజీ వచ్చి 0.14073. విజీ వాల్యూ వచ్చేసి 0.14073. హెచ్ఎఫ్ వాల్యూ ఎంత 830.1. హెచ్ఎఫ్జి వాల్యూ వచ్చేసి 1957.7. నెక్స్ట్ ఎస్ఎఫ్ వాల్యూ ఎంత 2.284. ఎస్జి వాల్యూ వచ్చేసి 6.485. ఈ మొత్తం ఎక్కడి నుంచి వాల్యూస్ అన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం, బై యూజింగ్ స్టీమ్ టేబుల్ బుక్ నుంచి తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డాష్లు పెట్టచ్చు. మనకి ఇప్పుడు కూడా మనకి కన్ఫ్యూజన్ అవ్వచ్చు డాష్లు. మనకి ప్రాబ్లంలో ఏ వాల్యూస్ అయితే కావాలో నేను ఆ వాల్యూస్ మాత్రమే నేను ఇక్కడ రాసుకుని, మిగతా నాకు అవసరం లేదు కాబట్టి ఆ వాల్యూస్ అనేది నేను ఇక్కడ రాయకుండా ఇలా డాష్ అనేది పెట్టా.
For adiabatic expansion is represented as the S1 equals to S2. S1 equals to S2. మన S1 ఈక్వల్స్ టు S2 అన్నాం కదా. S1 ఈక్వల్స్ టు ఏమన్నాం, S2 అన్నాం. S1 ఇది ఎక్కడి నుంచి, ఐసెంట్రోపిక్ ప్రాసెస్ నుంచి, వేర్ S1 ఈక్వల్స్ టు S2 అని రాసుకున్నాం. S1 ఈక్వల్స్ టు S2 అని రాసుకున్నాం. వేరే S1 అంటే ఏంటంటే SG1 ప్లస్ CP ఇంటూ లాగి T సూపర్ హీటెడ్ 1/TG1 ఈక్వల్స్ టు S2 అంటే SF2 ప్లస్ X2 ఇంటూ HFG2/TG2. ఇదే కదా మనం తీసుకుంది. ఐసెంట్రోపిక్ ప్రాసెస్ వేర్ S1 ఈక్వల్స్ టు S2 అనుకోవచ్చా. S1కి ఫార్ములా ఏంటి, SG ప్లస్ CP ఇంటూ లాగి 2 సూపర్ హీటెడ్ 1/TG1 ఈక్వల్స్ టు SF2 ప్లస్ X2 ఇంటూ HFG2/TG2. ఈ వాల్యూసే కదా. ఇప్పుడు చూడండి SG1 వాల్యూ ఎంత, SG1 వాల్యూ వచ్చేసి 6.069. ఈ 6.069 ఎక్కడి నుంచి వచ్చింది, మనకు P1 ఈక్వల్స్ టు 40 బార్ అన్నాం. P1 ఈక్వల్స్ టు 40 బార్ అన్నాం. ఈ P1 ఈక్వల్స్ టు 40 బార్ అంటే ప్రెజర్ స్టీమ్ టేబుల్లో మనం 40 బార్ దగ్గరికి వెళ్ళి మనకి ఏం వాల్యూస్ ఉంటాయి, SG వాల్యూ ఉంటుంది, SF వాల్యూ ఉంటే అన్ని వాల్యూస్ అనేది ఇక్కడ రాసుకున్నాము. ఇక్కడ SG వాల్యూ అనేది అలా వచ్చింది. CP వాల్యూ డైరెక్ట్గా మనకి ఇచ్చేసి 2.1. T సూపర్ హీటెడ్ వాల్యూ కూడా మనం ఎక్కడ నుంచి తీసుకున్నాం, ప్రెజర్ 10 బార్ దగ్గర నుంచి తీసుకున్నాం 533. అంటే మనకి ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారు, ఇంత అని ఇచ్చారు చూడండి. ఇక మనకి ఎంత ఇచ్చారు, 236 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఇచ్చిందా. TG1 ఈక్వల్స్ టు ప్లస్ డిగ్రీ సెంటిగ్రేడ్ని మామూలు కెల్విన్స్లో మార్చుకోవడానికి ఏంది 273. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వచ్చింది, 533 అనేది వచ్చింది. నెక్స్ట్ TG1 రిప్రజెంటెడ్ హ్యాస్ అ ప్రెజెంట్ P1 ఈక్వల్స్ టు 40 బార్ అని ఇచ్చారు. అక్కడ నుంచి TG1 వాల్యూ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ SF2 వాల్యూ వచ్చేసి ఎక్కడ నుంచి తీసుకున్నామంటే మనం ప్రెజర్ P ఈక్వల్స్ టు 10 బార్ అని ఇచ్చారు. P2 ఈక్వల్స్ టు ఆ 10 బార్ నుంచి SF2 వాల్యూ తీసుకున్నాం. నెక్స్ట్ X2 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. SFG2 అంటే ఆ 10 బార్ దగ్గర నుంచి, TG2 కూడా మనకి 190 డిగ్రీస్ అన్ని ఎక్కడి నుంచే మనం తీసుకున్నాం. ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ వాల్యూస్ అన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. SG1 అంటే ఎంత, 6.069 ప్లస్ CP అంటే ఎంత, 2.1 log E. T సూపర్ హీటెడ్ అంటే 533 అంటే ఎంత వచ్చింది, 236 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది కాబట్టి దాన్ని కెల్విన్స్లో మార్చుకున్నా కాబట్టి నాకు 533 వచ్చింది. డివైడెడ్ బై TG1 వాల్యూ వచ్చి ఎంత 523.3 ఈక్వల్స్ టు SF2 వాల్యూ అయితే 2.284 ప్లస్ X2 విల్ బి ఫైండ్ అవుట్. మనం X2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ HFG2 అంటే 1957.7 డివైడెడ్ బై TG2 వాల్యూ ఎంత 190. నెక్స్ట్ కానీ చూసినట్లయితే ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది మనకి, ఫస్ట్ ఈ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇంతవరకు క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందంటే మనకి 6.1076 అనే వాల్యూ అనేది మనకి వచ్చింది. 6.1076 ఈక్వల్స్ టు 2.284 ప్లస్ X2 ఇంటూ 1957.7/463. 1957.7/463. ఇప్పుడు చూడండి, ఇటు తీసుకొని వస్తే ఏమో 6.1076 మైనస్ 2.284 డివైడెడ్ ఇంటూ 463/1957.7 అనేది వస్తుంది. వేరే X2 అనేది మనం బయట తీసుకుని వస్తే ఏమొస్తుంది, ఇదేగా మనకు వచ్చింది. X2 వాల్యూ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వచ్చింది, X2 ఈక్వల్స్ టు 0.914 అనేది వచ్చింది. X2 ఈక్వల్స్ ఎంత వచ్చింది, 0.914 అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి మనం నెక్స్ట్ X2 వాల్యూ, X1 నుండి X2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, H1 అండ్ H2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలా లేదా. వేరే H1 ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ప్రెజర్ P1 అనే తెలిసి ఉండాలా. ప్రెజర్ P1 ఈక్వల్స్ మనకి ఎంత ఇచ్చారు, ప్రాబ్లంలో 40 డిగ్రీస్ అని ఇచ్చారు. అదే 40 డిగ్రీస్ దగ్గర మనకి TG వాల్యూ కూడా ఇచ్చారు కదా. TG వాల్యూ ఎంత ఇచ్చారు, 260 డిగ్రీస్ అని ఇచ్చారు. 260 డిగ్రీ సెంటిగ్రేడ్ మనకి కెల్విన్స్లో మార్చుకుంటే ఏమవుతుంది, 263 ప్లస్ 273. ఇప్పుడు చూడండి, వేర్ H1 ఈక్వల్స్ టు HG1 ప్లస్ CP 2 సూపర్ హీటెడ్ 1 మైనస్ TG1. ఇప్పుడు మనం H1 కనుక్కోవాల్సిన TG1 వాల్యూ వచ్చేసి 2800.6, CP వాల్యూ 2.1, T సూపర్ హీటెడ్ వచ్చేసి 260. నెక్స్ట్ TG1 వాల్యూ ఎంత,
TG1 వాల్యూ వచ్చేసి 253.3. చూడండి ఈ ఈక్వేషన్లో H1 ఈక్వేషన్ మొత్తం సబ్స్టిట్యూట్ చేసా. THG1 అంటే 2800.3 ప్లస్ CP అంటే 2.1, 2 సూపర్ హీటెడ్ అండ్ 260 మైనస్ TG1 అంటే 253.3. ఇప్పుడు చూడండి 260 మైనస్ 253.3 అంటే ఎంత 6.7. 6.7 ఇంటూ 2.1 సంథింగ్ వచ్చింది ఇంటూ ప్లస్ ఇది చేస్తే ఎంత వచ్చింది మనకి 2820.67 కిలో జౌల్ పర్ కేజీ అనేది వచ్చి అంటే H1 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలానే H2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. H2కి ఫార్ములా అంటే HF2 ప్లస్ X2 ఇంటూ HFG2 అని చెప్పుకున్నామా మన ఫస్ట్లోనే. ప్రెజర్ P2 ఈక్వల్స్ టు 14 బార్ దగ్గర X2 వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేసిందాగా 0.914 వచ్చిందా లేదా. వేరే H2 ఈక్వల్స్ టు HF2 ప్లస్ X2 ఇంటూ HFG2. దిస్ ఇస్ ద ఫార్ములా. ఈ H2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. H2 దగ్గర HF2 వాల్యూ ఎంత వస్తుంది మనకి 14 బార్ దగ్గర HF వాల్యూ ఎంత అంటే 14 బార్ దగ్గర HF వాల్యూ ఎంత అంటే 830.1. HF వాల్యూ వచ్చేసి ఎంత 830.1. X2 వాల్యూ ఎంత 0.914 మనం ఫైండ్ అవుట్ చేయాలి X2 వాల్యూ. నెక్స్ట్ HFG2 వాల్యూ ఎంత 1957.7. 19 ప్రెజర్ P2 ఈక్వల్స్ టు 14 బార్ దగ్గర HFG2 వాల్యూ ఎంత 1957.7. వేరే H2 ఈక్వల్స్ టు HF2 అంటే 830.1 ప్లస్ X2 అంటే 0.914 ప్లస్ HFG2 ఇంటూ HFG2 అంటే 1957.7. ఈ H2 వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేయండి. H2 మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది 2619.4 కిలో జౌల్ పర్ కేజీ అనే వాల్యూస్ అనేది మనకి వస్తాయి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి నాకు H1 H2 అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వెలాసిటీ అని మనకి కనుక్కోమని V ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి ఎలాసిటీ ఆఫ్ ఎగ్జిట్ అన్నారు కదా. Velocity of exit V equals to 44.72 into H1 minus H2 into K. K will be neglected అని మనకు ప్రాబ్లం వచ్చాను. K వాల్యూ అనేది నెగ్లెక్ట్ చేసి మనం V2 ఈక్వల్స్ టు 44.72 స్క్వేర్ రూట్ ఆఫ్ H1 మైనస్ H2. 44.72 ఇంటూ H1 వాల్యూ ఎంత వచ్చింది మనకి 2820.67 మైనస్ H2 వాల్యూ ఎంత 2619.4 అనేది వచ్చింది. వేరు V2 వాల్యూ ఎంత 634.44 మీటర్ పర్ సెకండ్ అనేది మనకి వచ్చింది. అందుకే మనకి H1 H2 ఫైండ్ అవుట్ చేసాం అండ్ ఫైనల్ ఎగ్జిట్ వెలాసిటీ అనేది ఫైండ్ అవుట్ చేసాం. అదే వాళ్ళు మనకి ప్రాబ్లంలో అడిగింది వాళ్ళు. నెక్స్ట్ యూజింగ్ ఆఫ్ ఈక్వేషన్ యూజింగ్ ఆఫ్ ఈక్వేషన్ అనేది మనం కంటిన్యూటీలో కంటిన్యూటీ ఈక్వేషన్ ఏంది మనకి M ఈక్వల్స్ టు A2 ఇంటూ V2 బై X2 ఇంటూ VG2 అని చూసామా మనం. M ఈక్వల్స్ టు A2 ఇంటూ V2 బై X2 ఇంటూ VG2. M అంటే మనకి 10 ఇచ్చారు. A2 అంటే ఎంత A2 ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. V2 అంటే 634.44. X2 వాల్యూ 0.914. నెక్స్ట్ VG2 0.1473 అనేది వచ్చింది. వేరే ఇప్పుడు A2 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు A2 అనేది మనకు ఫస్ట్ ఈ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. M వచ్చేసి 10. నెక్స్ట్ ఈక్వల్స్ టు A2 ఇంటూ V2 అంటే ఎంత 634.44 డివైడెడ్ బై X2 అంటే ఎంత 0.914 ఇంటూ VG2 అంటే 0.1473. వేర్ A2 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి 2.207 ఇంటూ 10⁻³ మీటర్ స్క్వేర్ అనేది మనకి వచ్చింది. బట్ A2 ఈక్వల్స్ మనకు ఫార్ములా ఏంటి ఏరియాకి πd/4 అనే πd/4 మనకి 200 ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి πd²/4 అనేది కదా πd2² వేర్ d2² ఈక్వల్స్ టు π అంటే ఎంత మనకి 4 ఇంటూ ఏరియా అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ d2² అనేది ఇక్కడ d2² అనేది ఫైండ్ అవుట్ చేయాలి. d2² అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి d2² ఈక్వల్స్ టు π ఇంటూ A/4 ఇంటూ A/π 4 ఇంటూ A/π అనేది మనకి వచ్చింది. వేరే d2 ఈక్వల్స్ టు √4 ఇంటూ A/π అని రాయొచ్చా లేదా అదిగా నేను రాసింది ఇక్కడ. నెక్స్ట్ 4 ఇంటూ A అంటే 2.027 ఇంటూ 10⁻³ ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి A ఈక్వల్స్ టు d2 ఈక్వల్స్ 0.058 మీటర్స్ అనేది వచ్చింది. d2 ఈక్వల్స్ 50.8
mm అనేది వచ్చింది. 50.8 mm అనేది వచ్చింది. అదేగా మనకు ఫైండ్ అవుట్ చేసింది. H1 H2 ఫస్ట్ డ్రైనేజ్ ఫ్రాక్షన్ X2 అనేది ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేసాం, X2 తర్వాత H1 H2 ఫైండ్ అవుట్ చేసాం. అలానే ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఏరియా ఫార్ములా వచ్చేసి πd²/4 కాబట్టి ఇక్కడ d2 వాల్యూ అనేది లాస్ట్లో మనం ఫైండ్ అవుట్ చేసాం. అదే మనకు కనుక్కోమంది. నెక్స్ట్ ఇంకో మోడల్ అనేది చూద్దాం. స్ట్రీమ్ at 15 bar and 300 degrees expands in a nozzle to the pressure of 1 bar if the efficiency of the nozzle is 88 degrees centigrade, 88%. Calculate the mass of the stream discharge when the exit area is 180 mm². ఎగ్జిట్ ఏరియా ఎంత ఇచ్చారు మనకి, 180 mm² ఇచ్చారు. మళ్ళీ ఒకసారి ప్రాబ్లం అనేది చూద్దాం. స్ట్రీమ్ at 15 bar at అండ్ 300 degree centigrade అంటే ఏంటి, మనకి P1 ఈక్వల్స్ టు 15 bar, TZ1 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 300 degree centigrade అని ఇచ్చారు. ప్రెజర్ P2 ఈక్వల్స్ టు 1 bar అని ఇచ్చారు. ఎఫిషియన్సీ ఎంత ఇచ్చారు, నాజిల్ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 88% అని ఇచ్చారు. ఏం కనుక్కోమన్నా, మాస్ ఆఫ్ ద స్టీమ్ అండ్ డిశ్చార్జ్ వెన్ ద ఏరియా ఈక్వల్స్ టు 180 mm². ఏం కనుక్కోమన్నారంటే మాస్ ఆఫ్ ద స్టీమ్ అనేది మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మాస్ ఆఫ్ ది స్టీమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకోటి చూద్దాం. ఫస్ట్ ఇనీషియల్ ప్రెజర్ P ఈక్వల్స్ టు 15 bar ఇచ్చారు. ఫైనల్ ప్రెజర్ P2 ఈక్వల్స్ టు 1 bar ఇచ్చారు. ఎగ్జిట్ ఏరియా ఈక్వల్స్ టు A2 ఈక్వల్స్ ఎగ్జిట్ కదా, అదే మనకి ఎంట్రన్స్ ఏరియా అంటే A1 అని రిప్రజెంట్ చేసుకొని ఇక్కడ మనకు ప్రాబ్లంలో A1 ఇచ్చారు, ఎగ్జిట్ ఏరియా అని ఇచ్చారు. కాబట్టి మనం ఇక్కడ చూద్దాం మాన్యువల్గా మనకి ఎలా ఉంటుందంటే, దిస్ ఈజ్ అ ఎంట్రీ, దిస్ ఈజ్ అ ఎగ్జిట్. అదే ఎంట్రీ అండ్ ఎగ్జిట్. అదే ఎంట్రీ ఏరియా అని ఇచ్చే మనకి ఇక్కడ A1 ఉంది, కానీ మనకి ఏమి ఇచ్చారు, ఎగ్జిట్ ఏరియా A2 అనేది ఇచ్చారు. మన ఈ A2 అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఈజ్ ద A1 అండ్ దిస్ ఈజ్ ద A2. వేర్ A2 ఈక్వల్స్ ఎంత 180 per mm². దీన్ని మీటర్స్లోకి మార్చుకుంటే 0.18 × 10⁻³ m² అనేది వస్తుంది. నాజిల్ ఎఫిషియన్సీ ఇచ్చారా, నాజిల్ ఎఫిషియన్సీ వేర్ K, నాజిల్ ఎఫిషియన్సీ ఈక్వల్స్ ఎంత ఇచ్చారు, 88% ఇచ్చారు. 88% మామూలుగా చేంజ్ చేసుకుని పర్సెంట్ని చేంజ్ చేసుకోవాలంటే బై 100 ఎంత వచ్చింది 0.88. వేర్ K ఈజ్ ద ఫ్యాక్టర్ ఎఫిషియన్సీ, K ఈక్వల్స్ టు 0.88. ఇంతవరకు మనకు అర్థమవుతుంది కదా. ఫ్రమ్ మాలిక్యులర్ డయాగ్రామ్ నుంచి ఈ H1 అండ్ H2 వాల్యూస్ అనేవి తీసుకున్నారు. H1 అండ్ H2 వాల్యూస్ అనేవి తీసుకున్నారు. వేరే H1 వాల్యూ ఎంత 3037 kJ/kg, H2 వాల్యూ ఎంత 2515 kJ/kg. మరి X2 డాష్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, X2 డాష్ ఈక్వల్స్ టు 0.93. ఈ మొత్తం ఎక్కడి నుంచి తీసుకున్నంటే మాలిక్యులర్ డయాగ్రామ్లో నుంచి తీసుకున్నారు. ఒకవేళ మనకి మాలిక్యులర్ డయాగ్రామ్లో కానీ మనకి అర్థం అవ్వకపోతే మనం ఏం చేసేందా ప్రాసెస్లో వేర్ S1 ఈక్వల్స్ టు S2 అన్నామా, S1 ఈక్వల్స్ టు S1 ప్లస్ SG1 ఇంటూ T సూపర్ హీట్ బై TG1 ఈక్వల్స్ టు SF2 ప్లస్ X2 ఇంటూ TG2 T సూపర్ హీటెడ్ 2 బై TG2 అని అనుకున్నాము. అలా చేసి ఫస్ట్ X2 అనేది ఫైండ్ అవుట్ చేసి తర్వాత H1 అండ్ H2 ఎలా ఇందాక ప్రాబ్లంలో ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసామో ఈ ప్రాబ్లంలో కూడా అలానే ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇలా చేయకుండా ఇంకో మోడల్లో ఎలా చేయొచ్చంటే, ఫ్రమ్ బాయిలర్ డయాగ్రామ్ నుంచి ఈ H1 అండ్ H2 వాల్యూస్ అనేది తీసుకోవచ్చు. ఫ్రమ్ H1 అండ్ H2 వాల్యూస్ అనేది తీసుకున్నాం. డైరెక్ట్గా తీసుకుంటే మనకి ఏమవుతుంది, H1 అండ్ H2 వాల్యూస్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. అలానే X2 బార్ కూడా మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే బాయిలర్ డయాగ్రామ్ నుంచి ఈ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసాం. మనకి మాలిక్యులర్ డయాగ్రామ్లో కానీ క్యాలిక్యులేట్ చేయడం మనకు అదే మాలిక్యులర్ డయాగ్రామ్ ఎలా తీసుకో అర్థం కాకపోతే వేరే S1 ఈక్వల్స్ టు S2 అని ఉంది కదా, S1 ఈక్వల్స్ ఇందాక ఎలా అయితే చేసామో ప్రాబ్లంలో అదే మోడల్లో చేసుకుంటా వస్తే మనకి ఏమొస్తుంది, X2 అనేది మనకి వస్తుంది. ఆ X2 నుంచి ఏం కొనుక్కోవాలి, H1 అనేది కొనుక్కోవాలి, తర్వాత H2 అనేది కొనుక్కోవాలి. చూడండి ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తున్నాం అన్ని వాల్యూస్ ఫ్రమ్ HS డయాగ్రామ్లో. దిస్ ఈజ్ ద టూ ప్రెజర్స్, this is a two pressures, this will be represented as P1, this is represented as P2. This is a HS diagram, H is the enthalpy, this S is the entropy.
దిస్ ప్రెజర్స్ మనకి P1 ఈక్వల్స్ టు 15 బార్ ఇచ్చారు, P2 ఈక్వల్స్ టు 1 బార్ అని ఇచ్చారు. వారు X2 బార్ అనేది ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేసామంటే మాలిక్యులర్ డయాగ్రామ్ ఎంత వచ్చింది, X2 బార్ ఈక్వల్ 0.95. ఇది చూడండి, ఈ ప్రెజర్ P లైన్కి టచ్ అయ్యే నుంచి ఇక్కడ నుంచి ఈ ఎంథాల్పీ లైన్ దీన్ని ఏమంటున్నాం అంటే H1 అంటున్నాం. ఇది చూడండి, దిస్ ఈస్ ద ఇక్కడ నుంచి దిస్ ఈస్ ద టూ లైన్, దిస్ ఈస్ ద H1 అండ్ H2. దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద H1 అండ్ H2 రిప్రజెంట్ చేసిన ఫ్యాక్టర్ ఎఫిషియన్సీ K ఇంటూ H1 మైనస్ H2గా రిప్రజెంట్ చేసుకుంటున్నాం. దిస్ ఈస్ ద అంటే మనకి ఒకే స్ట్రీమ్ నుంచి ఇంకోటి మనకి ప్రాసెస్ 2 ఉన్నప్పుడు ఏమవుతుంది, 2' రిప్రజెంట్ చేసుకున్నాం. వేర్ 2' ఈక్వల్స్ టు వేర్ X2' అనేది మనం రిప్రజెంట్ అయింది, 2' నుంచి వేరే X2' అనేది రిప్రజెంట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఎగ్జిట్ వెలాసిటీ V అనేది ఫైండ్ అవుట్ చేయాలా. ఎగ్జిట్ వెలాసిటీ వేర్ V2 ఈక్వల్స్ టు రిప్రజెంటెడ్ హ్యాజ్, మనకి V2కి ఫార్ములా ఏంటి, వేర్ V2 ఈక్వల్స్ టు 44.72 స్క్వేర్ రూట్ ఆఫ్ H1 మైనస్ H2, స్క్వేర్ రూట్ ఆఫ్ H1 మైనస్ H2. ఇప్పుడు ఏమైంది 44.72, మనకి ఏమన్నారు K వాల్యూ కూడా మనం రిప్రజెంట్ చేసుకున్న ఫ్యాక్టర్ ఎఫిషియన్సీ అని ఇచ్చారా మనకి ప్రాబ్లంలో, 0.88 ఇంటూ H1 అంటే H2 వాల్యూస్ ఎక్కడి నుంచి రిప్రజెంట్ చేసుకున్నాం, బై యూజింగ్ మాలిక్యులర్ డయాగ్రామ్ నుంచి రిప్రజెంట్ చేసుకున్నాం. కాబట్టి వేరే H1 వాల్యూ వచ్చేసి 3037 మైనస్ H2 వాల్యూ ఎంత 2517. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 958.47. V2 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, V2 ఈక్వల్స్ టు 958.47 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. అలానే మనం కంటిన్యూస్ ఈక్వేషన్లో మన దీంట్లో కంటిన్యూస్ ఈక్వేషన్ అనేది మనం యూజ్ చేయాలి. కంటిన్యూస్ ఈక్వేషన్ అంటే మనకు మాస్ ఇచ్చారు కాబట్టి వేర్ M ఈక్వల్స్ టు A2 ఇంటూ V2 బై X2 డాష్ ఇంటూ VZ2. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద కంటిన్యూస్ ఈక్వేషన్. ఇదే కదా, వేర్ M ఈక్వల్స్ టు A2 ఇంటూ V2 బై X2 డాష్ ఇంటూ VZ2. వేరే ఎంటీ చూడండి, ఇప్పుడు A2 అంటే ఎంత వచ్చింది మనకి, A2 అంటే ఎంత 0.18 ఇంటూ 10⁻³ V2 అంటే ఎంత 958.47. X2 డాష్ అంటే మనం మాలిక్యులర్ డయాగ్రామ్ తీసుకున్నాం కాబట్టి 0.9. VZ2 కూడా మనం ప్రెజర్ P2 ఈక్వల్స్ ఎంత వచ్చింది, 1 బార్ ఇచ్చారు, 1 బార్ దగ్గర VZ2 వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈ వాల్యూస్ అనేవి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే M ఈక్వల్స్ టు A2 అంటే ఎంత 0.18 ఇంటూ 10⁻³ ఇంటూ V2 అంటే ఎంత 958.47 డివైడెడ్ బై X2 బార్ అంటే ఎంత 0.93 ఇంటూ VZ2 అంటే 1.6937. అదేగా మనకు వచ్చింది. ఇవరి M ఈక్వల్స్ టు 0.109 kg పర్ సెకండ్ అనేది వచ్చింది. M ఈక్వల్స్ టు 0.109 kg పర్ సెకండ్ అనేది మనకి వచ్చింది. ఇక్కడ చూసి మనకి M వాల్యూ ఎంత వచ్చి 0.109 kg పర్ సెకండ్ అని వచ్చిందా. ఇప్పుడు ఏరియా A2 కొనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, మనకి ఇక్కడ M అనేది కొనుక్కున్నాం. నెక్స్ట్ ఏరియా A2 కొనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, మనం ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే వేర్ A2 ఈక్వల్స్ టు πd²/4. ఇక్కడ ఏ ఉంది కాబట్టి నేను 2 రాస్తాను. ఇప్పుడు మనకి D వాల్యూ ఎంత, మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, D అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఏ వాల్యూ చూసుకున్నట్టయితే మనకి ఎంత వచ్చిందంటే 0.18 ఇంటూ 10⁻³ అనేది వచ్చింది. 0.18 ఇంటూ 10⁻³ అనేది A2 వాల్యూ అనేది మనకి వచ్చింది. ఇప్పుడు వేర్ D2 ఈక్వల్స్ టు 4 ఇంటూ A2 బై పై, 4 ఇంటూ A2 బై పై, అదే కదా. ఇప్పుడు D2 ఈక్వల్స్ టు 4 ఇంటూ A2 అంటే ఎంత 0.18 ఇంటూ 10⁻³ బై పై. D2 ఇప్పుడు మనకు D2 వాల్యూ ఎంత వచ్చింది, సంథింగ్ వచ్చిందా రాదా. D2 వాల్యూ వచ్చేసి ఎంత 375.08 అనేది వచ్చింది D2. అదేగా మనకు ఫైండ్ అవుట్ చేయమని వాళ్ళు ప్రాబ్లంలో, అదేగా మనకి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమన్న ప్రాబ్లము.
మనకి ఎం ఫైండ్ అవుట్ చేసాం, ఏ ఫైండ్ అవుట్ చేసాం. అదే మనకి ప్రాబ్లమ్స్ రెడీ ఫస్ట్ టైం ఫైండ్ అవుట్ చేసాం, H1 అండ్ H2 వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఎగ్జిట్ ఆఫ్ వెలాసిటీ వి విల్ ఫైండ్ అవుట్ చేసాం. అలానే ఏరియా ఫైండ్ అవుట్ చేసాం, డి అనేది ఫైండ్ అవుట్ చేసాం. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో అదే కదా వాళ్ళకి మనల్ని అడిగింది అదే కదా. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఫర్దర్ మోడల్స్ చూద్దాం. ఇంకొక 2 మోడల్స్ చూసి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ చేసుకుందాం. ఈ చాప్టర్ ఇంకొక 2 మోడల్స్ అయితే ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.